ఇంకో మాట చెబుతాను యోగ వాసిష్ఠంది. పూర్వజన్మ కర్మ అంటాం కదా, ప్రస్తుత కర్మ అంటాం కదా, ఈ రెండూ కూడా పొట్టేళ్లలా దెబ్బలాడుకుంటాయిట. ఏది నెగ్గుతుందో చెబుతున్నాడు చాలా స్పష్టంగా. పరమ ఆత్మవిశ్వాసంతో మీరు ఇంటికి ఎడుదురు కానీ అనుమానం వెళ్ళ. ద్వౌ హుడా వివయుధ్యేతే పురుషార్థౌ సమాసమౌ. ద్వౌ హుడా వివయుధ్యేతే పురుషార్థౌ సమాసమౌ. ప్రాక్తనశ్చైహికశ్చేతి శామ్యత్యత్ర అల్పవీర్యవాన్. పొట్టేళ్ల పోటీ ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది. కోడిపందాలు కాదు. కోడిపందాల్లో ఉండే తేడా ఏమిటంటే ఏదో ఒక కోడి పారిపోతుంది వెనక్కి. పొట్టేళ్ల పోటీ, గొర్రె పొట్టేళ్ళు కనుక పోటీ పడితే అవి ఎలా ఉంటాయంటే ఏదో ఒకటి తల పగిలి చచ్చిపోయే వరకు వెళ్ళదండి అక్కడి నుంచి. పొట్టేళ్ళ పందాలు తల పగలాల్సిందే, అంతవరకు పోతండి. ఇలా ఠక్కి 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 గుద్దుకుంటూనే ఉంటాయండి. అంత పౌరుషం వాటికి. సరిగ్గా ద్వౌ హోడా వివయుధ్యేతే. సంస్కృతంలో పొట్టేళ్ళని ఏమంటారంటే హోడాహ అంటారు. హోడాహ, హోడవు, హుడాహ అని ఉంటుంది. హోడా అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుకోకండి. హోడాహ అంటే గొర్రె పొట్టేలు అని అర్థం అనమాట. ఈ పూర్వజన్మ కర్మ ఏదో ఉంది కదా, మనం దుఃఖం అనుభవించాలండి. ఉదాహరణకి మనకి అది రాసి పెట్టుంది అనుకుందాం. పుత్ర వియోగమో, భార్యా వియోగమో, భర్తృవియోగమో, ధన వియోగమో, పేదరికమో ఏదైనా సరే అదొక కర్మ రాసి పెట్టుంది అనుకుందాం. పూర్వం ఉంది, అది వస్తోంది, తోసుకొని వస్తుంది కదా. ఎలా వస్తుంది తెలుసా? అది మన చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. జన్మాంతర కర్మ. మనం పరిశుభ్రమైన ఆచారాలు పాటిస్తే, మనస్సులో ఎప్పుడు భగవన్నామస్మరణ చేస్తే అది పైనే ఉంటుందండి, కిందికి రాదండి. దయచేసి ప్రయత్నం చేయండి, దయచేసి ప్రయత్నం చేయండి. వచ్చేసిందని రాకుండానే స్వాగతాలు చెప్పకండి జెండాలు పట్టుకొని. రాలేదు అది, మీరు రాకుండా చేయొచ్చు. పిల్లలు పుట్టే యోగం లేదనుకో. యోగం ఎలా ఉంటుందో తెలుసా? పుట్టవలసిన వాడు ముందు తండ్రి నెత్తి మీద తిరుగుతాడు. తల్లికి సంబంధం లేదు. దయచేసి ఆడాలని ఏమి అనకండి. పిల్లలు పుట్టడానికి కానీ పుట్టకపోవడానికి కానీ, ఆడపిల్లలు పుట్టడానికి కానీ మగపిల్లలు పుట్టడానికి కానీ మగవాడే ఎక్కువ కారణం, ఆడవాళ్ళు కారణం కాదు. శాస్త్రమే చెప్పింది ఆ మాట. గొడ్రాలు అని ఆవిడకు పిచ్చి మాట ఒకటి పుట్టించాం. పిల్లలు లేని మగవాడికి మాట లేదు. పురుషాహంకారం అంటే ఇదే. మరి వీడిని కూడా గొడ్డుమోత అయినా అనాలి కదా. అనరండి ఎవడో. ఆవిడ మాత్రం గొడ్రాలు. ఆవిడ ఇంకా పేరంటానికి వెళ్ళలేదు, పెళ్ళికి వెళ్ళలేదు. అంత అవమానం ఎందుకు చేయాలి? పైగా సైన్స్ అంగీకరించిన విషయం. ఆడపిల్ల మగపిల్ల నిర్ణయించేది మొగాడు కానీ ఆడది కాదండి. ఎక్స్ క్రోమోజోమ్స్, XY క్రోమోజోమ్స్. వై వెళ్ళి కలిస్తే ఆడపిల్ల మగపిల్లాడు పుడతాడు, ఎక్స్ కలిస్తే ఆడపిల్లే పుడుతుంది. ఈ XY క్రోమోజోమ్స్ మగవాళ్ళలో ఉంటాయి కానీ ఆడవాళ్ళలో ఉండవండి. వాళ్ళని ఎందుకంటే అనడం? లోకు కట్టాం, అంతకంటే ఏం లేదు. ఎక్కడ లోకు కట్టామండి నిజంగానే. ఇక్కడ వాడు ఏ రకంగానూ కారణం కాదు. ఒకళ్ళు గర్భసంచులో ఏమైనా తేడాలు ఉంటే ఉండొచ్చు, వైద్యం చేయించండి, దానికి ఏముంది. బోల్డు వైద్యాలు అమల్లో ఉన్నాయి ఈవేళ. తప్పించుకోవద్దండి ఎవరు. అన్నీ సరైనా సరే, 100 IVFలు DVFలు చేసినా సరే, 100 సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగినా సరే, మనకి సంతాన యోగం లేకపోతే సంతానం కలగదు. దాని గురించిన ఆలోచనే వదిలేయాలి ఇంకా. ఎందుకంటే ఆ జీవుడు ఈ తండ్రి శరీరం మీద ప్రవేశించి తల మీద తిరుగుతూ ఉంటాడు. మాస్టర్ CVV గారు యోగ దర్శనంలో చెబుతాడు ఈ విషయాన్ని. ఈ తండ్రి ఎప్పుడు నీళ్లు తాగితే ఆ నీళ్ల ద్వారా లోపల ప్రవేశిస్తాడు, తండ్రి ద్వారా తల్లిలో ప్రవేశిస్తాడు. ఈ తండ్రికి నీళ్లు తాగే అలవాటు లేకుండా విస్కీ తాగే అలవాటు ఉందనుకో, వీడి కర్మగాలినట్టు. అలాంటి వాళ్ళకి విస్కీ పిల్లలే పుడతారు, వాడు అందులో చేరడం. అందుకే ఏమంటారంటే, కొత్తగా పెళ్ళైన దంపతులు ఎప్పుడు తీర్థయాత్రలు చేయాలి. హనీమూన్ కాదు, తీర్థయాత్రలు చేయాలి పుణ్యక్షేత్రాలకి. అది కూడా నది ఉన్న చోటికి వెళ్ళాలి. భద్రాచలం వెళ్ళి గోదావరిలో స్నానం చేయాలి, కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేయాలి, ద్వారక వెళ్ళి యమునా తీరంలో మధురానగరం వెళ్ళి యమునా నదిలో స్నానం చేయాలి, యమునా నదీ తీరంలో ఉండే దేవాలయాలు. అది కూడా మగ ఆడ కలిసి సరిగంగ స్నానం అంటారు. అంటే ఇద్దరూ కలిసి చెయ్యాలి, చేతులు పట్టుకుని చేస్తారు, సరిగంగ స్నానాలు అంటారు. అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరూ నీళ్లు తాగాలి. ఆ జీవుడు ఆ పుణ్య నదీ జలాల ద్వారా పురుషుడి గర్భంలో ప్రవేశిస్తాడు. చాలా ఉత్తముడైన కుమారుడు, ఉత్తముడైన కుమార్తె పుడతారమ్మా, సందేహమే లేదా విషయం. ఎందుకంటే ఈ శరీరం నీటి నుంచి ఏర్పడుతుంది. సైన్స్ కూడా అంగీకరించగా జీవకణం ఎక్కడుంటుందో నీటిలో పుడుతుంది, గాలిలో పుట్టదు, నీటిలో పుడుతుంది. ఆ నీటి ద్వారా ప్రవేశిస్తాడు. తండ్రి శరీరంతో కలిసి తల్లిలో ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి తల్లి శరీరంలో శరీరం ఏర్పడుతుంది.
అదే గంగానది నీళ్లతో, యమునా నది నీళ్లతో, కృష్ణానది నీళ్లతో, గోదావరి నది నీళ్లతో ఆ జీవుడు కలిసి తండ్రి గర్భంలో ప్రవేశించి తద్వారా తల్లి గర్భంలో ప్రవేశిస్తే జన్మ జన్మలకి వంశాన్ని నిలబెట్టి కీర్తివంతం చేసేటువంటి మహాకుమారుడు మహాకుమార్తెలు కలుగుతారు, సందేహమే లేదు. అందుకే కొత్త దంపతులు ఎప్పుడూ వెంటనే తీర్థయాత్రలు చేయాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటాక చేయడం, వీల్ చైర్ వేసుకుని వెళ్ళడం కాదు. వీల్ చైర్ ఉంటే వీలైన చైర్లో ఇంట్లో కూర్చో. ఎందుకు నీకు యాత్ర పని లేక వెళ్ళే వాళ్ళని బాధ పెట్టడం. ఎక్కడ యాత్రలు చేయాల్సింది కొత్త వాళ్ళు, యువ దంపతులు. 60 ఏళ్లలోగా యాత్రలు అయిపోవాలి. 60 ఏళ్ళు దాటాక యాత్ర వద్దు, మాత్ర వేసుకుని ఇంట్లో కూర్చో, గొడవలేదు. అవి బాగా కలిసి వస్తాయి. అటువంటి సంతానం కలిగితే మంచిదండి. ఊరికే ఈ కుక్కమూతి పిందెలు ఎన్ని పుట్టినా ఒకటే. ఇక్కడ వాడు పుడతాడు 10వ తరగతి దగ్గర నుంచి అన్నింట్లోనూ డింకీలు కొడతాడు, చచ్చి సావాల తర్వాత ఎందుకు పుట్టాడు రా బాబు అని. ఎందుకు వచ్చిన గోలేదు, పుట్టకపోవడమే మంచిది కదా. అందుకని చెబుతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా. అంత తాపత్రయపడిపోవలసిన పని ఏం లేదయ్యా. సంతాన యోగం ఉన్నా, ధనయోగం ఉన్నా, దారిద్ర్యం ఉందండి, మన పూర్వజన్మ కర్మ ద్వారా మనకేదో సంపదలు పోయే అవకాశం ఉందండి. ఏ వ్యాపారం చేసినా నష్టపోయే యోగం ఒకటి ఉందనుకుందాం. జాతకం ప్రకారం కూడా చెప్పారు. దాన్ని తప్పించవచ్చు, కంగారు పడకుండా దయచేసి. జాతకాలు చెప్పేవాడు సాధారణంగా ఇది జరుగుతుందని చెబుతారు, కానీ ఇష్టదైవాన్ని స్మరించండి అనే మాట ఉంటుంది. అంటే మీరు దారిద్ర్య యోగాన్ని కానీ ఇతర ఏదైనా దుర్యోగాలన్నింటినీ తప్పించవచ్చు. దేని ద్వారా? ప్రాక్తనశ్చైహికశ్చేతి. నువ్వు ఇప్పుడు చేసేటువంటి జపం ద్వారా, తపం ద్వారా, పూజ ద్వారా, అభిషేకం ద్వారా, నీకు భగవంతుల మీద ఉండే బలమైన విశ్వాసం అనే కర్మ ద్వారా ప్రాక్తన కర్మను మొత్తం తుడిచిపెట్టేయించండి. అనుమానం ఏం లేదు, తుడిచిపెట్టేయించండి. ఇద్దరు దెబ్బలాడుతుంది. రెండు కొట్టుకుంటాయి. ఇలాగా ఎంత కొట్టుకుంటే దౌహుడా వివయుధ్యేతే, పొట్టేళ్ళు కొట్టుకున్నట్టు కొట్టుకుంటాయి. ఏమిటవి? పురుషార్థవు సమాసమౌ, సమానమైన బలాలతో ఉన్న పురుషార్థాలు. పాత కర్మ, కొత్త కర్మ. అదే ప్రాక్తనశ్చ ఐహికశ్చేతి. ప్రాక్తన కర్మ అంటే పూర్వజన్మ కర్మ, ఐహిక కర్మ అంటే ఇప్పుడు నువ్వు చేసే పని. ఈ రెండు కొట్టుకుంటాయి, దెబ్బలాడుకుంటాయి. అప్పుడు ఏది గెలుస్తుంది స్పష్టంగా చెబుతున్నాడు. శామ్యత్యత్ర అల్పవీర్యవాన్. అతి తక్కువ బలం కలిగింది ఓడిపోతుంది, ఎక్కువ బలం కలిగింది నెగ్గుతుంది. అంటే నీ ప్రయత్నమే నెగ్గుతుంది మిత్రమా, అనుమానమే లేదు, నీ ప్రయత్నమే నెగ్గుతుంది. ఆ ప్రయత్నం భగవంతుడిని నమ్ముకుని చేయాలి. భగవద్ విశ్వాసం లేని నాస్తికుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకటే దుంప తెగిపోతుంది, అనుమానం వల్ల చుట్టుకుపోతాడు. ఎందుకంటే వెనకాల దైవబలం లేదు. మనకేమండి, మనం భక్తులం, భక్తి గురించి మాట్లాడతాం కాబట్టి ఎంతమంది వచ్చారు ఇక్కడ. లేత వస్తారా? మీకు అందరికీ విశ్వాసం ఉంది కదా, చేయండి. తపస్సు కూడా ప్రయత్నమే, జపం కూడా ప్రయత్నమే, పూజ కూడా ప్రయత్నమే, అభిషేకం కూడా ప్రయత్నమే, ప్రదక్షిణం కూడా ప్రయత్నమే. అవన్నీ భక్తిపూర్వకంగా చేస్తే మన ప్రయత్నం చాలా బలీయంగా ఉంటుంది. ఎంత పాపకర్మనైనా తోసేస్తుంది. దాని కనకధారాస్తవం ఉదాహరణ. దద్యాదయా అనుపవనో ద్రవిణంబుధారాం అస్మిన్ నకించన వికంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాక. కనకధారాస్తవంలో 8వ శ్లోకం ఇది. ఆయన కనకవర్షం కురిపించవమ్మా అని పేద వృద్ధురాలైన స్త్రీ కోసం లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఏమంటున్నారంటే, అమ్మా నాకు ఇన్ని ఉసిరికాయలు ఇచ్చింది ఈవిడ, పేదరాలు, కట్టుకుందుకు చీర కూడా లేదు, ఆ చీరకి చినుగులు ఉన్నాయి, ఆ చినుగులు కనపడతాయేమో అని తలుపు చాటు నుంచి బయటికి రావడానికి సిగ్గుపడుతోందమ్మా ఆవిడకి ఇవ్వకపోతే ఎవరికిస్తావు సంపదలు? భర్త కూడా బీదవాడు, ఆయన భిక్షాటన కోసం వెళ్ళాడు. ఇంతకంటే పేద సంసారం ఎక్కడైనా ఉంటుందా? లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించదలుచుకుంటే ఈ పేద కుటుంబానికి డబ్బిమ్మని శంకరాచార్య అడిగాడమ్మా. ఆయన కోసం ఆయన అడగలేదండి కనకధారాస్తవం. పేద కుటుంబాన్ని కాపాడమన్నాడు. అది కూడా అప్పుడు వెంటనే లక్ష్మీదేవి ఏమందంటే, వాళ్ళు పూర్వజన్మలో ఎవరికీ పెట్టలేదయ్యా, పరమ పిసినుగొట్టుల్లా బతికారు, అందుకే ఈ జన్మలో దరిద్రం వచ్చింది, ఎలా ఇవ్వమంటావు? కర్మను నేను మార్చగలనా అంటే ఆయన ఏమన్నా అంటే, దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాకగా. ఆవిడలో ఉండే ఈగోని రెచ్చగొట్టేశాడు. నువ్వు విష్ణుమూర్తికి భార్యవా, సముద్రానికి కుమార్తెవా, నువ్వు కూడా మా కర్మను మార్చలేకపోతే ఎవరు మారుస్తారు? నువ్వు మార్చి తీరాల్సిందే అన్నాడు. ఖచ్చితంగా దేవతలు మారుస్తారు, మన ప్రార్థన మారుస్తుంది. లేదా ముక్కోడు దేవతలు దేనికంటే ఇక్కడ పని లేక. పైగా మనకి హిందూ మతంలో ఉండే గొప్ప సౌకర్యం ఏంటంటే, ఒకళ్ళు మార్చకపోతే ఇంకోళ్ళు మారుస్తారు. 25 మంది ఉన్నారు మనకి, గొడవలేదు ఇక్కడ. అది మన గొప్ప సౌకర్యం. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు, ఎవడు కాకపోతే జై వీర హనుమాన్ ఆయన మార్చేస్తారు, మొత్తం తోకెట్టి కొడతాడు అంతే దేవతలు అందరినీ, తిరుగులేదు ఇంకా. జై బజరంగ బలి అంతే.
అంత శక్తిమంతులైన దేవతలు మనకుంటే మతం మార్చే కర్మ మనకేమిటండి ఇక్కడ పని లేక. ఒకవేళ నిజమే ఈయన మీద విశ్వాసం లేదు, ఇంకో దేవుడిని పట్టుకో, ఆయన మన దగ్గరే ఉన్నాడుగా, సోమవారం కాకపోతే శనివారం పట్టుకో, ఇంకో మతం మారాల్సిన కర్మ మనకేమిటండి. అంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఒక్క మాట మనకి బాగా ఉపయోగపడే శ్లోకం చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. కర్మ సిద్ధాంతంలో పురుష ప్రయత్నం యొక్క ప్రాధాన్యం ఏమిటో తెలియజేసేది. సంజయుడు యుద్ధఘట్టాలన్నీ వినిపిస్తాడు ధృతరాష్ట్రుడికి. మరి ఆయనకి నాకు అన్నీ చూడాలనుందని కళ్ళు లేవు కదా, అందుకని వ్యాసుడు సంజయుడికి వరం ఇచ్చాడు, దివ్య దృష్టి ఇచ్చాడు. పైగా ఇంకో రహస్యం, సంజయుడు యుద్ధం కూడా చేశాడు, కేవలం ఖాళీగా కూర్చోలేదు, యుద్ధం చేశాడు. కౌరవుల తరఫున యుద్ధం చేశాడు, ఆయన ధర్మం ఆయన చేశాడు. యుద్ధం చేస్తూ తిరుగుతూ ఆయనకి ఇచ్చిన వరం ఏమిటంటే, వ్యాసుడు నీకు అందరి ప్రవృత్తులు తెలుస్తే, బయటికి కనిపించే విషయాలు కాదు, లోపల లోపల వాళ్ళ ఆలోచనలు కూడా తెలుస్తాయి, అవి అవసరాన్ని బట్టి ధృతరాష్ట్రుడికి చెప్పు అన్నాడు. ఈ చెప్పేటప్పుడు సంజయుడు పాటించిన గొప్ప నీతి ఏమిటో తెలిసి ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నేర్చుకోవాలండి. పై పాలకులకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు సత్యం చెబితే ఖచ్చితంగా దేశం బాగుంటుంది, ఖచ్చితంగా దేశం బాగుంటుంది. అది విదురుడు చేశాడు, ఆ పని విదురుడు చేశాడు, సంజయుడు చేశాడు. ఇవాళ దురదృష్టవశాత్తు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో ఎక్కువ మంది ఎలా తయారయ్యారు అంటే, ఆ పాలక వర్గంలో ఉన్న పెద్ద ఆయన ముఖ్యమంత్రో మరో మంత్రో ఏం చెబితే అది అదేనండి, ఏం కాదు, అవదని చెప్పాలి, అధర్మం అని చెప్పాలి, తప్పని చెప్పాలి. దానివల్ల జరుగుతున్నది ఏమిటో అందరికీ తెలుసు. వారు పదవిలోంచి దిగిపోతారు, వీరు జైలుకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎందుకు వచ్చిందండి ఈ గొడవ? దానికి మార్గం భారతం చూపించింది. ఖచ్చితంగా నువ్వు నీతిగా ఉండవయ్యా, నిన్ను నీతి తప్పనవాడు చెప్పాడు. అందుకే సంజయుడు ధృతరాష్ట్రుడిని ఘట్టాలు చెబుతూ ఉంటే ఆయన అంటాడు, ఈ సైంధవ వధ జరుగుతుంది 14 రోజులు. సైంధవుడు చనిపోయాడు. సైంధవుడు ఎవరు? ధృతరాష్ట్రుడికి అల్లుడు, పైగా ఒక్క కూతురు, ఒకే ఒక్క కూతురు, నాకు ఒకే ఒక్క కూతురు, దాని మొగుడిని చంపేశాడు. మరి ఈ కూతురు మొగుడు ఎలాంటి వాడు? వీడు 10 మానభంగాలు చేశాడు, ఇప్పటికే 10 మానభంగాలు చేశాడు. మరి వాడిని చంపకపోతే ముద్దెట్టుకుంటారండి? ఆ దుఃఖం లేదు ధృతరాష్ట్రుడికి, మా అల్లుడిని చంపేస్తారు, మా యుద్ధం అని. పైగా ఏమంటారంటే కాలం అటువంటిది, అందరూ పోతున్నారంటే కాలం కాదు, కాలంగా ధృతరాష్ట్ర తప్పించుకునే ప్రయత్నం చేయదు. కాలోయం పుత్ర రూపేణ తవ జాతో విషంపతే న వధ పూజ్యతే వేదే హితం నైవ కథంచనా. కాలం మీదకి ఎంత గెంటేస్తావు ధృతరాష్ట్ర? కర్మ సిద్ధాంతం అంటే నువ్వు అనుకున్నది కాదు. ఏ కర్మ, ఏ పూర్వజన్మ కర్మ, ఏ కాలం ఇందులో లేదు. నీ బుద్ధి పనిచేసింది, వంకర బుద్ధి అని చెప్పాడు ఖచ్చితంగా సంజీవుడు. నీ బుద్ధి నువ్వేం చేశావు? కాలోయం పుత్ర రూపేణ తవ జాతో విషంపతే. నువ్వు అనుకున్న పూర్వజన్మ కర్మ దుష్కాలం నీ పెద్ద కొడుకు రూపంలో పుట్టిందయ్యా, నువ్వెందుకు గ్రహించలేకపోయావు ఈ విషయాన్ని? వాడు ఏదంటే చేసేస్తావా? వాడు పేకాడుతుంటే ఆడమంచి ఊరుకుంటావా? వస్త్రాపహరణం జరుగుతుంటే పోన్లేని ఊరుకుంటావా? పోన్లే ఊరుకోవడం కాదండి. ధృతరాష్ట్రుడికి చాలా ఇంట్రెస్ట్, ఏం జరుగుతుంది అని అడిగాడు పక్కవాళ్ళు. వీడికి ఎందుకండి ఈ గోల? పేకాడుతుంటే ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, ధర్మరాజు గెలిచి, ఇవన్నీ అడుగుతున్నాడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ మానిపించచ్చుగా. తన సభలో జోదం జరుగుతూ ఉంటే, వస్త్రాపహరణం జరుగుతుంటే, కళ్ళ ముందు ఘోరం జరుగుతుంటే ఆ పని పాలకుడు ఒక పాలకుడా? వాడికంటే పల్లెటూళ్ళలో పాలకుండనయం కదా కనీసం ఈ పాలకుడు కంటే. ఇన్ని తప్పులు చేసి ఇవాళ సైంధవుడు పోయాడు, దుర్యోధనుడు పోయాడు, కర్ణుడు పోయాడంటే పోరా? కాలం దుష్కాలం దుష్కర్మ ఎక్కడా పూర్వజన్మలో లేదు. ధృతరాష్ట్ర మహారాజా నీ కొడుకులో ఉంది. నీ కొడుకుని నువ్వెందుకు అదుపులో పెట్టలా? పైగా నువ్వు తండ్రిగా సరిగ్గా ప్రవర్తించి ఉంటే ఈ దుఃఖం నీకు ఇప్పుడు వచ్చేది కాదు. సకృత్వా పితృకర్మాణం పుత్రం సంస్థాప్య సత్పథే అని గోబ వాచిపోయేలా చెబుతాడమ్మా. ఆయన ఆనాటి ఐఏఎస్ ఐపీఎస్లు ఎంత ధైర్యంగా వ్యవహరించారో చూడండి. సకృత్వా పితృకర్మాణం పుత్రం సంస్థాప్య సత్పథే వర్తేధాయది ధర్మేణ నవ్యసనం త్వాం వ్యసనం నవ్రజేత్ త్వాం వ్యసనం నవ్రజేత్ మహీ అంటాడు. నువ్వు తండ్రిగా నువ్వు చేయవలసిన పని చేయాల. మనలో కూడా చాలా తండ్రులకి గుణపాఠంగా ఒక మాట చెప్పుకోవాలి మనం. కొడుకు కానీ కూతురు కానీ తప్పుదారిలో పెడుతున్నారు అంటే వెంటనే ముందు ఫైనాన్స్ కట్ చేసేయాలండి. ఆర్థికం అందనీయకూడదు. క్రెడిట్ కార్డు లాగేసుకోవాలి, డెబిట్ కార్డు లాగేసుకోవాలి, అకౌంట్లు రద్దు చేసేయాలి, రూపాయి ఇవ్వకూడదు. ఆ ధైర్యం ఎంతమందికి ఉంది? అబ్బాయి కాదంటే ఆస్తులన్నీ అమ్మేసుకోవాలి. ఇక్కడ
అందుకే చెప్తున్నాను, సకృత్వా పితృకర్మాణం. కొడుకు ఎలా ఉన్నాడు అనేది పక్కన పెట్టవయ్యా, తండ్రిగా నీ బాధ్యత నువ్వు చేయాలా వద్దా? ఈ బాధ్యత ఖచ్చితంగా మొగాడే చేయాలండి, ఆడాళ్ళు చేయలేరు. ఇది ఆడాళ్ళు కొంచెం సున్నితంగా ఉంటారు. తల్లి చెప్పలేదు అలాగా, బాధపడుతూ వాడు ఏమైనా చేసుకుంటాడేమో అని బెంగ. చేసుకొని అనాలి తండ్రి. అక్కడ నువ్వు ఉండు, ఆడాళ్ళు సహకరిస్తే చాలా, మా మొగాళ్ళు చేయాలి ఖచ్చితంగా. ఇంట్లోకి రావద్దు, నీ ఇష్టం వచ్చి తాగి తందనాలాడడానికి కాదు, ఇక్కడ పో, బయటికి పో, కప్పులు కడుక్కొని చెప్పాలి. ఏ తండ్రి అయినా ఏ కొడుక్కైనా దుర్వ్యసన పరుడైన వాడికి ఇంట్లోంచి గెంటీసి అలా చెప్పగలిగితే నేను నమస్కారం చేస్తానని నా తండ్రి ఖచ్చితంగా నమస్కారం చేస్తాను. అది బాధ్యత. మన వాళ్ళు మనకు తప్పుతారు ఏంటండి, మనకు కూడా వాళ్ళతో పాటు తప్పుతాడు దరిద్రం. ఇక్కడ ఈ మనవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు శరీరం లేకపోతే మీ వాడు వచ్చాడా? నువ్వు పెళ్లి చేసుకోకపోతే మీ వాడు వచ్చాడా? నువ్వు పెంచకపోతే మీ వాడు వచ్చాడా? మిత్రమా, దుర్వ్యసనపరుడైన కుమార్తెను కానీ కుమారుణ్ణి కానీ ఇంట్లో పెట్టుకుని నిద్రలా పోతామండి సమర్థించుకుంటూ. ఆ ప్రభుత్వం మద్యపానం నిషేధం నువ్వు నిషేధం చేయలేవు, నీ ఇంట్లో ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ నీ ఇంట్లో ఉన్న నలుగురు తాక్కుండా నువ్వు చూడలేవు. ఎక్కడ సూర్యాపేట మొత్తం మున్సిపాలిటీ చేయాలి, ఎవడు చేస్తాడు? ఎవడికి పట్టింది ఇక్కడ? మన ఇంట్లో మనం చేయలేకపోతున్నాం నిషేధం, బయట ఎక్కడ చేస్తారండి? మన కర్తవ్యాలు మనం మానేసాం. దానికి భారతం చెబుతోంది హెచ్చరిక, సకృత్వా పితృకర్మాణం. నీ తండ్రిగా నీ బాధ్యత నువ్వు చేశావా? ఏమిటి చేయాలి? పుత్రం సంస్థాప్య సత్పతే. నీ కొడుకుని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేశావా? అది చేయలేదే. వర్తేథా యది ధర్మేణ. నువ్వు ధర్మంగా ప్రవర్తించు ఉంటే నత్వాం వ్రజేత్ వ్యసనం. ఈ దుఃఖం ఇప్పుడు వచ్చి ఉండేది కాదయ్యా. కర్ణుడు చనిపోయాడు, దుర్యోధనుడు చనిపోయాడు, సైంధవ అందరూ చనిపోతారు, నోరు మూసుకుని వినమని చెప్పాడండి. ఇది మనం నేర్చుకోగలగాలి ఖచ్చితంగా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. మానవ జన్మకి పరమార్థం తపస్సు, తపస్సు, తపస్సు. ఇంత జన్మ ఎత్తి కూడా మనం జపం చేయడం లేదు, తపం చేయడం లేదు, భగవంతుడిని స్మరించడం లేదు అంటే అది వృధా అయిపోయినట్టే లెక్క. అందుకని వెంటనే ప్రయత్నం మొదలుపెట్టండి. చెలువో జన్మ ఎత్తి కూడా తపస్సు చేయకుండా వృధా చేస్తే అది ఎటువంటిదో చెబుతున్నాడు భర్తృహరి సుభాషితాల్లో. ఆ శ్లోకం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. చెలువం రత్నఘటంబునందతడు సుశ్రీఖండ ఖండంబులన్ తెలపింజాకము వండును ఆరుగల గర్ధిన్ సప్తపర్ణావృతుల్ నిలిపెన్. ఆరుగల గర్ధిన్ సప్తపర్ణావృతుల్ నిలిపెన్. జిల్లెడు దూదికై పుడమి దున్నెన్, జిల్లెడు దూదికై పుడమి దున్నెన్. ఇమ్ముల కర్మక్షితి పుట్టి ఎవ్వడు తపంబుంజేయడు అప్రాజ్ఞుడై. అజ్ఞానంతో భారతదేశంలో పుట్టి కూడా జపము తపము రోజు అరగంట సేపైనా ఎవడైతే చెయ్యడో వాడెంత మూర్ఖుడు అంటే, రత్నఘటంబునందతడు తెలపింజాకము వండే. రత్నాలు పొదిగిన బంగారపు పాత్ర పొయ్యి మీద పెట్టేట. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, దుర్లక్షణాలంటే ఎలా ఉంటాయి. రత్నాలు పొదిగిన బంగారపు పాత్ర పొయ్యి మీద పెట్టేట, కింద మంచి గంధం కట్టెలు పెట్టేట. ఇంత చేసి ఏం వండుతున్నామంటే తెలగపిండి వండుతున్నానని చెప్పేట. తెలగపిండికి ఇంత సీన్ ఉందా? రత్నాల కొండ పెట్టి కింద మంచి గంధం పట్టెలు పెట్టి తెలగపిండి వండుతావా? కనీసం పరవాన్నం వండు. పరవాన్నం వండాలనే ఆలోచన రాలా, తెలగపిండి వండుతున్నట్ట. ఇంత మానవ జన్మ మనకు వచ్చి కూడా భగవత్స్మరణ చేయట్లేదు అంటే మనం రత్నాల కొండలో తెలగపిండి వండుతున్నట్టు లెక్క. ఇంకో మాట చెప్పాడు, ఆరుగల గర్ధిన్ సప్తపర్ణావృతులు నిలిపిన. ఆళ్ళు, రాగులు, సజ్జలు, కొర్రలు లాంటివి ఉంటాయి చిరుధాన్యాలు. అవి గొప్ప పంటలే కాదనేది, అవి బలాన్ని ఇస్తాయి. కానీ వరి పంట మనకి ముఖ్యం కదా. వరి పంటకు ఆళ్ల చేను ఉందిట, దానికి కంచె కట్టాట. దేంతో? శుభ్రంగా ఉన్న కర్పూరపు అరటి పళ్ళ చేను నరికేసి ఆ అరటి బోదలు పట్టుకొచ్చి దీనికి కంచె కింద పెట్టేట. ఆ అరటి పళ్ళు ముఖ్యమా, ఆళ్ళు ముఖ్యమా? ఏం చేస్తున్నావు నువ్వు? ఆళ్ల చేనుకి అరటి బోదలు పెట్టి కంచె కింద కడతావా? ఇంకోటి కూడా ఉంటాడట, మూర్ఖుడు అంటే అలా ఉంటాడు. జిల్లెడు దూదికై పుడమి దున్నెన్. పైడి నాగళ్లతో బంగారపు నాగళ్ళు పెట్టి భూమిని దున్నట్ట. ఎందుకు దున్నుతున్నావంటే జిల్లేడు చెట్లు పండిద్దామని. జిల్లేడు చెట్లు పండిస్తావు పని లేక, మామిడి చెట్టు కూడా లేకుండాను. బంగారపు నాగలి మనకి మానవ జన్మ, దాంతో జిల్లేడు చెట్లు పండించకూడదు. శివుణ్ణి స్మరించాలి, శివుణ్ణి స్మరించాలి, భగవంతుణ్ణి స్మరించాలి. ఆ స్మరణ చేస్తూ మన పని మనం చేస్తే ఏ దుష్కర్మ మన దగ్గరికి రాలేదు. ఖచ్చితంగా మనం విజయం సాధించి తీరతాం. అటువంటి ధైర్యాన్ని ఈ నా ప్రసంగం మీకు ఏమాత్రం ఇయ్యగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.